అది కాదు రీజన్. క్యారెక్టర్స్ అలా ఉంటాయండి. అంటే ప్రతి క్యారెక్టర్, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ నాకు తెలిసి మీరు చాలా ఎన్నో చూసారు కదా, ఇందులో ఖచ్చితంగా మీరు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుద్ది. అంటే ఓ ఫాదర్ క్యారెక్టర్ చేసేది, కానీ ఒక చిలిపి కృష్ణుడిలా ఉంటాడండి. అండ్ కామెడీ టైమింగ్ ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ టైమింగ్ నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీల్లో ఇడియట్ సినిమాలో టీ చెప్పరా అంటే నాకు బూస్ట్ అంటారు కదా, సో అది ఆయన్ని బాగా నిలబెట్టేసినటువంటి ఇది. అలాంటిది ఏదన్నా సిగ్నేచర్ అంటే ఇది అంటే మనం రాసుకుంటాం కాబట్టి ప్రతిదీ బాగుంటుంది, ఆడియన్స్ చెప్పలేదు. బట్ సీన్ మాత్రం అంటే క్యారెక్టర్ మాత్రం చాలా నవ్విస్తుంది. ఒక ఫస్ట్ హాఫ్లో సీన్ వస్తుంది, ఈయనతో కాంటాక్ట్ చేసేసి ఈయనకేమో వినపడదు, ఆయన ఏమో ఫోన్లో మాట్లాడాలి, వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ సీన్ వస్తుంది. మేము ప్రివ్యూస్ వేసాం కదా, 4 ప్రివ్యూస్లో దద్దరిల్లిపోయింది. సైలెంట్ లేదు వినపడదు ఆ క్యారెక్టర్ కి. నేను అందులోంచి తప్పించుకోవడానికి ఆయన అది వాడుతున్నారేమో అంటే ఆయన దృష్టిలో ఈయనకి వినపడదండి. రైట్ ఆన్సర్. అయితే చాలా తెలివైన పిల్ల మీరు చెప్పినట్టు, తెలివైన పిల్లలాగా మారిపోయారు. అంటే ఇప్పుడు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదండి, ఎవరైనా బతకాలని కోరుకుంటారు, ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతమంది మీద పడితే పాప ఆయన ఆ మాత్రం